హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో చికెన్ పకోడీ ఎలా చేయాలో చెప్తాను. చికెన్ని బాగా వాష్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 స్పూన్స్ ఆయిల్, 1/2 కప్ కర్డ్ అన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసి కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫైనల్గా ఒక ఎగ్గును కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో మ్యాక్సిమం 1 అవర్ అయినా పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి చికెన్ని చిన్న చిన్న పకోడీ లాగా వేసుకున్నామంటే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. చిన్నప్పుడు మా నాన్న మా ఊళ్ళో ఒక అంకుల్ దగ్గర ఈ పకోడీ తీసుకొచ్చేవారండి. చాలా టేస్టీగా ఉండేది. అప్పుడు తెలియదు ఇంట్లోనే ఇంత ఈజీగా చేసేసుకోవచ్చు అని. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇప్పటికి కూడా అంకుల్ షాప్ ఉంది, చాలా ఫేమస్ మా ఊళ్ళో. చాలా టేస్టీగా కూడా చేస్తాడు చికెన్ పకోడీ.